ఈహ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. అసలు సృష్టిలో 3 విషయాలు ఉంటాయి అని అంటారు. ఒకటి కాలము, ఇంకొకటి జీవులు, ఇంకొకటి ప్రకృతి. ఇవి తప్ప ఇంకొక పదార్థం అన్నది లేదు. అయితే కాలం దానికి పెద్ద పీట వేయాలి. ఎందుకు అంటే ఈ కాలంలో వచ్చిన మార్పుల వల్ల ప్రకృతి అన్నది మారుతూ ఉంటుంది. అలాగే జీవులు అంటే మనుషులతో పాటు ఇంకా ఎన్నో జీవరాశులు, ఇవన్నిట్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఈ జీవులు ప్రకృతిపై ఆధారపడి ఉంటారు. అలాగే ఈ జీవులు ప్రకృతి కాలంపై ఆధారపడి ఉంటారు. అందుకే అన్నిటికన్నా గొప్పగా బలమైనది ఏమిటి అంటే అసలు ఎటువంటి మార్పు లేనిది అంటే కాలం. ఆ కాలాన్ని అధిగమించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్క క్షణం కూడా మనది కాదు. కాలంలో వచ్చిన మార్పులను బహుశా దానికి అనుగుణంగా మనం మారే ప్రయత్నం చేయవచ్చేమో, కానీ కాలాన్ని ఆపే ప్రయత్నం మనం చేయలేం. అందుకే కాల స్వరూపుడు అని భగవంతుణ్ణి అంటూ ఉంటారు. భగవద్గీతలో కూడా నేనే కాల స్వరూపుణ్ణి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అటువంటి కృష్ణ పరమాత్మ అలాగే ఒక స్త్రీ రూపంలో మనం చూసినట్లయితే పరబ్రహ్మ స్వరూపాన్ని మహాకాళి అని అంటారు. కాలము అన్నది అమ్మవారి యొక్క అధీనంలో ఉంటుంది. ఆ కాలంలో వచ్చే మార్పులు అమ్మ యొక్క శక్తి. అలాగే ప్రతి పదార్థం వచ్చిన పదార్థం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకపోతే అది కూడా మంచిది కాదు. కాబట్టి వచ్చిన జీవులు, వచ్చిన పదార్థము, ప్రకృతిలో మార్పులు, వీటిలో ఉన్న శక్తులు ఏవైతే ఉన్నాయో మహంకాళి స్వరూపం. అందుకే కాళీ స్వరూపం కొద్దిగా ఉగ్రంగా ఉంటుంది. అన్నిటినీ భక్షిస్తూ ఉంటుంది, తినేస్తూ ఉంటుంది అనమాట. తినేయడం అంటే లయం చేసుకోవడం. ఈ సృష్టిలో వచ్చిన ప్రతి జీవి, ప్రతి పదార్థం మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ సృష్టి జరగాలి. అందుకే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని అమ్మవారు మహాకాళి స్వరూపంలో చేస్తూ ఉంటారు. కాళి అంటే భయంకరమైన స్వరూపం కాదు, అది ఒక చర్య. అంటే ఈ లయం చేసుకునే చర్య ఏదైతే ఉందో అది అమ్మవారి శక్తి. అటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర మనం ఉన్నాం. సికింద్రాబాద్ లో ఈరోజు బోనాలు మనకి తెలుసు. అమ్మవారు ప్రశాంత రూపంలో ఉన్న, భయంకరమైన రూపంలో ఉన్న. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఏది మన అధీనంలో ఉండదు. ముఖ్యంగా అహంకారము, గర్వము ఎందుకు వస్తూ ఉంటుంది అంటే నేనేదో సాధించాను, నాకన్నా మించిన వాళ్ళు లేరు అని అనుకుంటూ ఉంటాం. కానీ మహాకాళి స్వరూపాన్ని ఎప్పుడైతే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటామో కాలము అన్నది ఒకటి ఉంది. ఆ కాలములో అన్ని వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది శాశ్వతం కాదు అన్న విషయం మాత్రం మనకే అర్థమవుతుంది. మరి ఏది శాశ్వతం అంటే ఆత్మ. ఏది శాశ్వతం? పరమానందము. ఆ పరమానందం అన్నది ఎక్కడ ఉంటుంది అంటే ఆ పరమానందము భగవంతుడి దగ్గర మాత్రమే ఉంటుంది. భగవంతుడి దాకా ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే భక్తి, శ్రద్ధ అన్నది మనకి కావాలి. అటువంటి భక్తితో, శ్రద్ధతో, కృతజ్ఞత భావనతో మనం ఎప్పుడైతే బోనం సమర్పించుకుంటామో అది అమ్మ దాకా చేరుతుంది. అటువంటి బోనాల్నే మనం అమ్మకి ఇద్దాము. చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాము. మరొకసారి మీ అందరికీ బోనాల శుభాకాంక్షలు. నమస్తే. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క బోనాల పండుగలో మనం ఉన్నాం. మనతో పాటు ఉన్నారు జోగిని నరేష్ అమ్మ గారు. నమస్తే అమ్మ. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ అనగానే మాకన్నట్టు చాలా సంతోషంగా అమ్మవారికి ఆషాఢ మాసం వచ్చినదంటే ఆషాఢ మాసము తొలి ఆదివారము గోల్కొండ జగదమ్మకి బోనాలు చేస్తాము. అలాగనే మంగళవారం రోజు బలకంపేట ఎల్లమ్మవారి కళ్యాణము, అలాగనే 3వ వారము ఈ ఉజ్జయిని మహంకాళమ్మకు బోనాలన్నది రంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ప్రతి ఇయర్ కొంచెం అటు ఈసారి చాలా బాగా జరిగించారు. చాలా మా శివశక్తులకు అన్నది ప్రత్యేక లైను, బోనాలకు అన్నది ప్రత్యేక ఏర్పాట్లు చేసి చాలా అమ్మవారికి భక్తి శ్రద్ధలతోని అమ్మవారికి ప్రతి ఒక్క బోనము అమ్మకు అందేలాగా చూస్తున్నారు. అలాగనే చాలా సిబ్బంది కూడా చాలా అద్భుతంగా మంచిగా మాకు ఏర్పాట్లనే చేస్తున్నారు. ప్రతి ఇయర్ అమ్మవారికి ఇలానే జరిపించాలి. ఇంకా రంగరంగ వైభవంగా అమ్మవారికి ఎన్నో బోనాలు. అమ్మ నీకు ఎత్తెత్తు వరుసనే ఆ బోనం ఎత్తుకొని వచ్చి నువ్వు ఎలా అలంకరణ అయినావు అలా అలంకరణ అయ్యి ఈ బోనాలన్నది ఎత్తెత్తు వరుసలు అమ్మవారికి బోనం తీసుకొచ్చి అమ్మవారికి భోజనం అన్నది సమర్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్ల జల్లా పాడి పంట అందరూ మంచిగా ఉండాలి, అందరూ సురక్షితంగా ఉండాలి. అమ్మవారికి మొక్కుకొని ఈ సత్యాన బోనం అన్నది ఎక్కిస్తానమ్మా. ప్రతి ఏడు చేస్తా అమ్మవారికి బోనం అన్నది. గత రాబట్టి 27 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మా శివశక్తులు, జోగినీలు, ఆచారమంతులు అందరూ. అదండి విషయం.
మరి జోగిని మాతలు అలాగే పోతరాజులు ఎంతో మంది భక్తులు అందరం కలిసి బోనాల పండుగని మరింతగా వైభవంగా జరుపుకుందాం. అమ్మవారి అనుగ్రహాన్ని ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చాలా చక్కగా మనమందరం పొందుదాం. బోనం అన్నది భక్తిపూర్వకంగా కృతజ్ఞతా భావనతో సమర్పించుకుందాం. మరొకసారి మీ అందరికీ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు శుభాకాంక్షలు.